లో గానీ 2 తెలుగు రాష్ట్రాల్లో గానీ ఇన్ని అన్నము ఉన్నాయి మ్యాట్రిక్స్‌కి సంబంధించినయి. ఎగ్జాక్ట్లీ. సో మీదే ఎందుకు ప్రత్యేకత అంటే మీరు ఏమని చెప్తారు? జెన్‌బెట్ గురించి ఏం చెప్తారు? పర్సనల్ టచ్ ఇస్తున్నాం కస్టమర్కి. ఓకే. పర్సనలైజ్ ఎక్స్పీరియన్స్ ఒక మ్యాటర్స్ తీసుకునే క్రమంలో ఏ విధమైన అవి ఫాలో కావాలి, రూల్స్ ఫాలో కావాలి, ఏంటి ఏ విధంగా ఎంచుకోవాలి మ్యాటర్స్ అనేది మొత్తం ఒక పర్సనలైజ్ టచ్ చేస్తున్నాం. కస్టమర్ మా దగ్గరకు వస్తేనే బ్లైండ్గా వచ్చి మ్యాటర్ తీసుకొని పోవచ్చు. ఓకే. సో దాంట్లో ఏంటంటే ఇంకొకటి 100 days ఫ్రీ ట్రయల్ కూడా ఇస్తాం మేము కస్టమర్స్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాటర్ తీసుకోపోయిన తర్వాత ఆ కంఫర్ట్ కస్టమర్కి నచ్చొచ్చు నచ్చకపోవచ్చు. ఇప్పుడు నాకు నచ్చింది కస్టమర్ నచ్చడం లేదు కదా. సో ఇది నాకు నచ్చింది కాదు, యాక్చువల్గా కస్టమర్ దగ్గర కలెక్టివ్ ఎగ్జిస్టింగ్ ఇచ్చిన మ్యాటర్స్ పైన కలెక్టివ్ ఫీడ్బ్యాక్ తీసుకొని సో దాని ప్రకారంగా డిజైన్ చేస్తాం. అందుకని మేము ఏం చేస్తాం, కస్టమర్కి ఒక అష్యూరెన్స్ కూడా ఇస్తాం, 100 days ఫ్రీ ట్రయల్ కూడా ఇస్తాం. ఇన్ కేసు నచ్చకపోతే మీరు రిటర్న్ కూడా తీసుకుంటాం మ్యాటర్స్. 100 days తర్వాత తీసుకుంటాం 100 days లోపు. ఇన్ కేస్ కస్టమర్స్కి నచ్చకపోతే, కంఫర్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఏమైనా నచ్చకపోతే తీసేసుకొని ఒకవేళ ఎక్స్చేంజ్ అంటే ఎక్స్చేంజ్ చేసి ఇచ్చేస్తాం. కానీ కొంతమంది కస్టమర్స్ ఏంటంటే సరేలే మళ్ళీ కొత్త బిడ్ వస్తుంది కదా 99 రోజులు యూజ్ చేసుకొని మళ్ళీ కొన్ని టర్మ్స్ ఉంటాయండి, అది కూడా క్రాక్ చేస్తాం. ఎందుకంటే ఇలాంటి కొన్ని జరిగినాయి మాతోటి, దాన్ని కూడా కొంచెం క్రాక్ చేసి దానికి ఒక చిన్న టర్మ్స్ ఉంటాయి. అది కస్టమర్ వస్తే మొత్తం పోడ్కాస్ట్లో నేను చెప్పలేను కదా మీకు. అదేంటంటే కస్టమర్స్ వస్తే కస్టమర్స్ చెప్పేస్తాం, యాక్సెప్ట్ చేస్తారు కస్టమర్స్. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా మీ దగ్గర కస్టమర్స్ వచ్చినప్పుడు సో మీరు ఎట్లా మాట్లాడతారు? జస్ట్ ఒక 1 minute మాట్లాడండి, ట్రాన్స్పరెంట్గా చెప్పేస్తాం సార్. ఓకే. ఒక్కసారి ఉన్నట్టు సార్ చెప్పండి సార్ రిక్వైర్మెంట్ ఏంటి, సో మ్యాటర్స్ కావాలి, ఒకసారి వెయిట్ చెక్ చేసుకోండి సార్. సో ఈ 3 questions అడుగుతాం నార్మల్గా. సో ఇప్పుడు నాకేంటంటే నార్మల్గా ఐడియా ఉంది కాబట్టి నేను దాని ప్రకారం సజెస్ట్ చేసేస్తాను. నార్మల్గా నేను లేకపోతే మా ఎగ్జిక్యూటివ్స్ ఉంటే వాళ్ళు సజెస్ట్ చేస్తాను. సో ఉన్నట్టు కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనుకుంటే మెంటల్ టెన్షన్ ఉండదన్న. ఉన్నట్టు కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేసేసుకోవాలి. విత్ కస్టమర్ తీసుకోడా సెకండరీ. అది మనకు కావాల్సింది కస్టమర్ నుంచి కన్వర్షన్ కాదు, కస్టమర్కి మనం ఇవ్వాల్సింది నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ నేను ఏం నమ్ముతా అంటే కస్టమర్కి నాలెడ్జ్ అమ్ముతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే ఒక నాలెడ్జ్ ఇస్తా కస్టమర్కి. అది పైసా పెట్టాలా పెట్టకూడదా కస్టమర్, ఎందుకంటే మ్యాటర్స్ అయితే కస్టమర్తో మాట్లాడదు, నన్ను నమ్మి కస్టమర్ మ్యాటర్ తీసుకోవాల్సి వస్తుంది. సో ఉన్నట్టు చెప్పేస్తా, ఎక్స్ప్లెయిన్ చేసేస్తా కస్టమర్స్. 99% కస్టమర్ యాక్సెప్ట్ చేస్తాడు అన్నమాట. సో ఒక నమ్మకం. సో ఇట్లా మాట్లాడితే ఎవరు యాక్సెప్ట్ చేయరు, ఎవరు తీసుకోకుండా ఉంటారు. ట్రాన్స్పరెన్సీ నమ్ముతా అన్న, ఉన్నట్టు వాస్తవం, వేరే ఏం లేదు.